యా కమింగ్ కమింగ్. What a pleasant surprise. నేను నిన్ను అడగొచ్చా, నువ్వు హాస్పిటల్కి ఏం చేయడానికి వచ్చావని? చెప్పాల్సిన అవసరం ఉందా? నీకు యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఎలా ఉందో అడగడానికి వచ్చాను. కానీ బహుశా నువ్వు మర్చిపోయినట్టున్నావు మిస్టర్ నిఖిల్. నువ్వు మా ఇద్దరికి మాటిచ్చావు. నువ్వు మాటిచ్చావు తను చుట్టుపక్కల ఎక్కడా కనిపించవు అని. దాని కారణంగా అన్నయ్యకి గాని నా ఫ్యామిలీకి గాని ఎలాంటి అనుమానం రాదు మీ ఇద్దరు రిలేషన్ గురించి అని. నాకు గుర్తుంది. బహుశా నువ్వే మర్చిపోయినట్టున్నావు. నువ్వు కూడా నాకు చెప్పావు తన్ను అభిని కేవలం తన డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటుందని, పెళ్ళైన తర్వాత తను అభిని వదిలేస్తుంది అని. అయితే అంటే ఏంటంటే నువ్వు ఒక తండ్రి ఫీలింగ్స్ ని ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. ఈ రోజు వరకు నేను ఇంటర్ఫియర్ కాలేదు అయ్యనా? లేదు. కానీ ఎప్పుడైతే తన్నుకి యాక్సిడెంట్ జరిగిందని నాకు తెలిసిందో, తన పరిస్థితి బాలేదని, నా బిడ్డ పరిస్థితి బాలేదని తెలిసిందో, అప్పుడు నేను వెంటనే వచ్చాను. ఐ వాస్ షాక్. ఇలాగేనా నా బిడ్డను చూసుకునేది? నేను నా బిడ్డకి ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికీ ఏమీ జరగనివ్వను. అర్థమైందా? అయితే నువ్వేమనుకున్నావు? నేను ఆ బిడ్డని చంపాలనుకున్నాను. ఒకవేళ నీకు అంత కంగారుగా ఉంటే నా గురించి నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి అడుగుండొచ్చు. కానీ లేదు, డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చావు నన్ను టెన్షన్ పెట్టడానికి. నువ్వు అభిని కలిసి ఆ విధంగా మాట్లాడినందుకు తనకు ఆల్మోస్ట్ అనుమానం కూడా వచ్చింది. అరే, తనకు అనుమానం వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? తనకు నిజం తెలిసినా కూడా నాకు ఎలాంటి నష్టం లేదని నేను నీకు ముందే చెప్పాను. నష్టం తప్పకుండా కలుగుతుంది. ఎందుకంటే ఒకవేళ అన్నయ్యకి తెలిసిందంటే అప్పుడు నీతో పాటు తనుని వదిలిపెట్టడు, అలాగే నీకు పుట్టబోయే బిడ్డని కూడా. బెదిరిస్తున్నావా? నో స్వీట్ హార్ట్, వార్నింగ్ ఇస్తున్నాను. మేము నీకు ఎలా చెప్తావో నువ్వు అలా చేయాలి అని వార్నింగ్ ఇస్తున్నాను. లేకపోతే అది నీకు మంచిది కాదు అని. నోర్మయ్, నీ లెక్చర్ నీ కాపు అర్థమైందా? అయినా నాకు నా బిడ్డకి అడ్డుగా రావడానికి మధ్యలో నువ్వెవరు అసలు? నా ఫ్రెండ్తో ఇలా మాట్లాడడానికి అసలు నీకెంత ధైర్యం? నేను నీకు ముందే చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ నన్ను కలవడానికి ప్రయత్నం చేసినా సరే నేను నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావా? ఏం చేస్తావు నువ్వు? తను అది నా బిడ్డ, తన గురించి నేను ఆలోచిస్తాను. ఓ, ఇది నీ బిడ్డ కాబట్టి దీని గురించి నీకు చాలా ఆలోచన ఉంది. ఓకే, చూడు మిస్టర్ నిఖిల్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ ఈ ప్రియమైన బిడ్డ నా కడుపులో ఉన్నాడు. ఒకవేళ నీ పొరపాటు వల్ల అభికి మన గురించి ఏమైనా తెలిసిందంటే అప్పుడు నేను నాతో పాటు ఈ బిడ్డని కూడా చంపేస్తాను. జరుగు, కాస్త పక్కకు జరుగు. ఓకే, తను జస్ట్ రిలాక్స్. ఓకే, కామ్ డౌన్. తన వల్ల నువ్వెందుకు నీ ముందు పాడు చేసుకుంటావు? జస్ట్ దాన్ని నువ్వు వదిలేతాను. వదులుతాను. గుర్తు పెట్టుకో. నువ్వు అసలు ఏం ఆలోచిస్తున్నావు? నేను ప్రేమిస్తున్నాను, కానీ నువ్వేమో ప్రేమకు బదులు బాధ పెడుతున్నావా? ఒక్క నిమిషం. మిస్టర్ ప్రవీణ్ కుమార్, మనకి పెళ్లి జరిగినప్పుడు మాత్రమే నువ్వు అలా ఆలోచించు. ప్రస్తుతానికి నీ వేలు మాత్రమే కాలింది. నెక్స్ట్ టైం మాత్రం నీ చెయ్యి, నీ మొహం మొత్తం కాలిపోతుంది. అర్థమైందా? అలా చేస్తే నేను ఊరుకుంటానా? నేను నీకు దొరుకుతానని నీకు అనిపిస్తుందా? ఇప్పుడే ఆంటీ గారు, మీరే చూడండి, నా వేల్ని తను టీలో ముంచింది. తానా ఏం చేస్తున్నావు నువ్వు? వేలు ముంచినందుకు సంతోషించు. నెక్స్ట్ టైం మొత్తం చెయ్యే కాల్చేస్తా. అయితే నేను కూడా నిన్ను ఏం చేస్తున్నారు మీరిద్దరు? నేను బుల్బుల్ అంత సులభంగా నీకు దొరకను. నీ వేల్ని ఎలా కట్ చేస్తానంటే అది నీకు కొంచెం కూడా తెలియదు. అరే అమ్మా, నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటే జీవితాంతం నేను ప్రవీణ్ కొట్టుకోవడానికి సిద్ధంగా ఉంటామమ్మా. అవును ఆంటీ గారు, మీరు నవ్వుతుంటే చాలా అందంగా ఉంటారు. తల్లి కళ్ళ ముందు తన పిల్లలు సంతోషంగా ఉన్నా లేక గొడవ పడుతూ ఉన్నా అల్లరి చేస్తున్నారంటే ఆ తల్లి మొహంలో ఎప్పుడూ చిరునవ్వే కనిపిస్తుంది కదా. చాక్లెట్! మన ప్లాన్ సక్సెస్ అయినందుకు ఇదిగో తినండి.
నువ్వు కూడా తిను. సగం సక్సెస్ అయితే వచ్చింది కదా, కనీసం ఆలియాని ఆఫీస్కి వెళ్లకుండా చేయగలిగాం మనం. కానీ అమ్మా, ఇప్పుడు మనం ఇది తెలుసుకోవాలి. అసలు ఆ వ్యక్తి ఎవరై ఉంటారు? ఆలియాకి ఎవరు సాయం చేస్తున్నారో తెలుసుకోవాలి. అవునమ్మమ్మ, మనం అతన్ని చాలా త్వరగా పట్టుకోవాలి. ఎందుకంటే ఆలియా విషయంలో జరిగిన దానికి అతను చాలా అలర్ట్ అయిపోయి ఉంటాడు. మన ముందుకు రావడానికి జాగ్రత్త పడతాడు. అలాగే తన్ను కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరో మనం తెలుసుకోవాలి కదా. అయినా ఇదంతా మనం అసలు ఎలా చెయ్యాలి ఇప్పుడు? లేదు, ఇలా జరగకూడదు. నేను మీ ఇద్దరి ప్లాన్లో ఎప్పటికీ భాగస్వామిని కాలేను. అరే ప్రవీణ్ బాబు, నువ్వు సరైన టైంకి వచ్చావు బాబు. వీళ్ళిద్దరూ కలిసి కళ్ళబొల్లి కబులు చెప్పి నా మనసులో లేనిపోయినవని ఎక్కిస్తున్నారు. వీళ్ళేమంటున్నారో తెలుసా? వీళ్ళిద్దరిలాగానే నేను కూడా నా కుటుంబ సభ్యుల్ని కష్టపెట్టాలని, ఏడ్పించాలని. నానమ్మ, మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. ఆ, అయినా మీరు అసలు వీళ్ళిద్దరి మాటలు వినాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ విన్నారంటే వీళ్ళలాగే తయారవుతారు. నేను మీకు చాలా సింపుల్ చాయిస్ ఇచ్చానమ్మమ్మ. ఒకటి, మీరు మాతో చేతులు కలపండి, లేకపోతే ఇంట్లో మిగతా వాళ్లలాగా మీరు కూడా కష్టాలు అనుభవించండి. నేను మీ ముందు అసలు ఎప్పటికీ తల వంచను. అలాగా? మరి ఆలియా తన్నుకి వ్యతిరేకంగా మేం వేసిన ప్లాన్లో మీరు మాకు తోడుగా ఉన్నారు కదా, దాని సంగతి ఏంటి? ఏంటి ప్రవీణ్, ఆలియా తన్ను గురించి అందరి ముందు నిజం బయట పెట్టాల్సిందే కదా? అవును ప్రజ్ఞావదన, నిజం అందరి ముందు బయట పెట్టాల్సిందే. అంతేగా నానమ్మ? ఆ? మీరందరూ ఎందుకు నవ్వుతున్నారు? అమ్మమ్మ, మీరు మీ మొహాన్ని అద్దంలో చూసుకున్నారంటే అప్పుడు మాకంటే ఎక్కువగా నవ్వుతారు. ప్రవీణ్ కి కూడా మన గురించి మొత్తం అంతా తెలుసు. ఇంతకీ తనకెవరు చెప్పారు? మేమే చెప్పామమ్మమ్మ. ఎందుకు చెప్పారు? యాక్చువల్లీ అది అమ్మమ్మ, మేము ఆలియాని హోటల్కి రమ్మని పిలిచాం కదా, అదే నేను ప్రొడ్యూసర్గా మారాను, కలవడానికి పిలిచాం. అదే టైంలో ప్రవీణ్ బావగారు హోటల్కి వచ్చారు. అప్పుడు ప్రవీణ్ యాక్చువల్లీ నన్ను పట్టేసుకున్నాడు, నన్ను గుర్తుపట్టాడు. ప్రవీణ్ మా గురించి బావగారికి నిజం చెప్పే ముందే మేమిద్దరం ఏమనుకున్నామంటే ప్రవీణ్కి నిజం చెప్పేస్తే మంచిదని, లేకపోతే అంత ప్రాబ్లం అవుతుందని. అందుకే మాకు వేరే దారే కనిపించలేదు. పోనీలే, మంచిదే అయ్యింది. కనీసం అభి తరపు నుంచి ఒక వ్యక్తి మనతో పాటు చేతులు కలిపాడు కదా. ఇలా చూడు బాబు, నువ్వు అభికి చెప్పొద్దు. నానమ్మ, ఏంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు? మీరు కంగారు పడకండి. మీరు ఏం చేసినా అభి మంచి కోసమే కదా చేస్తున్నారు. ఇప్పుడు మన టీం ముందు బావగారి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అస్సలు తప్పించుకోలేరుక. అవును బుల్బుల్, ఇప్పుడు ఈ ప్లాన్ ని మనం అందరం కలిసే పూర్తి చేయాలి. ప్రజ్ఞోదన, ప్లాన్ కాదు, మిషన్. ఇక ఈ మిషన్ని పూర్తి చేయడానికి నేను నా ప్రాణాలనైనా పనంగా పెడతాను, కానీ అభికి ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటాను. ఎన్నిసార్లు సారీ చెప్పాం? అట్లీస్ట్ ఫర్గివ్ us. రజనీ చెప్పేది నీ వినండి. మాటలు ఎందుకు వినాలి నేను? నీకేమైనా పిచ్చివాళ్ళ కనిపిస్తాను నేను? నువ్వు ఏం ప్లాన్ చేసినా అది నాకు తెలియకుండా ఉంటుందని అనుకుంటున్నావా? మనిషి దగ్గరికి డబ్బు వచ్చిన ప్రతిసారి ఎప్పుడు ఇలాగే జరుగుతుంది. ఎలా మారిపోతారో అది నాకు బాగా తెలుసు. ప్లీజ్ రజనీ, ఐ మీన్ మీరు మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఐ ప్రామిస్ యూ, ఇక మీదట మేము మీకు మా మీద కోపం వచ్చే విధంగా ఎలాంటి ఛాన్స్ ఇవ్వం. తను రాజన్నకి చెప్పొచ్చు కదా. ఐ మీన్ నువ్వు ఎలా చెప్తే మేము అలాగే చేస్తాం. అవును అవును రాజన్నయ్య, ఈ రోజు నుంచి మీరు హట్ అయ్యే విధంగా గానీ, మీ కోపం వచ్చే విధంగా గానీ మేము ఏ పని చేయము. యా, ఆఖరి అవకాశం ఇస్తున్నాను నేను. ఈసారి మీరిద్దరూ ఏం ప్లాన్ చేసినా సరే అది నన్ను అడిగిన తర్వాతే చేయాలి. ఆ తర్వాత నాకు సారీ చెప్పే అవకాశం కూడా ఇవ్వను మీకు. సారీ? ఎవరెవరికి సారీ చెప్తున్నారు? అది యాక్చువల్లీ నేను వీళ్ళిద్దరికి సారీ చెప్తున్నాను. వీళ్ళ టాలెంట్ నాకు ఈరోజే తెలిసొచ్చింది. అందుకని నేను వీళ్ళని నా బిజినెస్లో జాయిన్ అవ్వమని చెప్తున్నాను. ఏమన్నారు మీరు? మీరు వీళ్ళకు పనిస్తున్నారా? అదేంటంటే అక్కడ ఒక అన్నయ్య తన ఆఫీసు నుండి బయటికి పంపించేశాడు. అందుకని మరొక అన్నయ్యకి బాధ్యత ఉంటుంది కదా తన ఆఫీసులో చెల్లెలకి పనిపించడం. అది కాకుండా జైలు నుండి బయటికి రావడానికి ఆలియా నాకు చాలా హెల్ప్ చేసింది. ఇక అందుకే నేను ఈ టైంలో తనకి హెల్ప్ చేయాలి.
అలాగే మీరు వీళ్ళిద్దరికి పని ఇవ్వండి. కానీ మీరైతే నాకు కూడా ప్రామిస్ చేశారు కదా, మీరు మీ బిజినెస్ లో నన్ను పార్ట్నర్నే చేసుకుంటానన్నారుగా, మరి దాని సంగతి? నీకు కూడా ఓ పని ఉంది, నేను దాని గురించి ఆలోచించాను. అది యాక్చువల్లీ వైశాలి నాకు బిజినెస్లో హెల్ప్ చేయాలని అనుకుంటుంది. సో ఆహా, ఆలియా తను మీరిద్దరు గుర్తుంచుకోండి, ఇది నా భర్త బిజినెస్. అందుకని ఆఫీస్లో నేను మీకు బాస్ని. అందుకే ఎప్పటి నుంచో మీరు నన్ను బాస్ అని పిలవాల్సి ఉంటుంది. యా వాట్ ఎవర్. ఓకే. అలాగే వైశాలి, మేము మిమ్మల్ని బాస్ అనే పిలుస్తాం. యాక్చువల్లీ అదేంటంటే మాకు ఒక చిన్న పని ఉంది, దాన్ని కంప్లీట్ చేసుకుని మేము మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ రాజన్నయ్య. గుర్తుంచుకోండి, బాస్. థ్యాంక్ యూ సో మచ్. మీకు తెలుసా, మీరు నాకు నా లైఫ్లో అన్నిటికంటే బెస్ట్ గిఫ్ట్ ఇచ్చారు, అన్నిటికంటే మంచి గిఫ్ట్. ఇప్పుడు నేను మీ బిజినెస్లో జాయిన్ అవుతాను. ఇక మీరు నా మీద పూర్తి నమ్మకం ఉంచండి. మీరు చూస్తూ ఉండండి, మీ బిజినెస్లో నేను పూర్తి లాభాలనే తీసుకొస్తాను. మీ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తుంది, చూడండి, చూస్తూ ఉండండి. నీ గురించి నాకు తెలుసు. థ్యాంక్ గాడ్. ఆలియా తను, ఇప్పుడు నేను మీ సంగతి చెప్తాను. ఆఫీస్లో ఇంట్లో నా మీద అధికారం చెలాయిస్తుంటారుగా, ఇప్పుడు చూడండి, ఆఫీస్లో మీరు చెప్పాల్సిందే ఎస్ బాస్ అని. ఏం చేస్తున్నారు మీరు? నన్ను ఎందుకు ఇలా భయపెడుతున్నారు? నేను ఇక్కడ భయపెట్టాను? నేను నా కొత్త లుక్ ని ట్రై చేస్తున్నాను. ఎలా ఉన్నాను ఈ గెడ్డలు మీసాలు పెట్టుకుని? ఇందులో ట్రై చేయడానికి ఏముంది? మిమ్మల్ని చూస్తుంటే అచ్చం అడవి మనిషిలో ఉన్నారు. నేను అడవి మనిషినా? నా సంగతి పక్కన పెట్టు, నువ్వు ఒకసారి ఈ గడ్డ మిసం పెట్టుకోవచ్చు కదా. నేను నిన్ను చూడాలనుకుంటున్నాను, ఎంత భయంకరంగా కనిపిస్తావు ఇందులో. మీకేమైనా మతిపోయిందా? నేనెందుకు పెట్టుకుంటాను? కరెక్ట్, నువ్వెందుకు పెట్టుకోవటం? ఇవి లేకుండానే నువ్వు చాలా భయంకరంగా కనిపిస్తావు. నేను భయంకరంగా కనిపిస్తున్నానా? అనిపించేదే నేను చెప్పగలను కదా. సరే సరే, ముందు నువ్వు ఇవి పెట్టుకో. బహుశా వీటిని పెట్టుకున్న తర్వాత అయినా నువ్వు అందంగా కనిపిస్తావేమో. Who knows? నేను మాత్రం పెట్టుకోను. ప్లీజ్ ఒక్కసారి పెట్టుకో. మీరు ఎన్నిసార్లు చెప్పినా నేను మాత్రం పెట్టుకోను. నువ్వు ఎందుకు పెట్టుకో? నేను చూస్తాను. నువ్వు పెట్టుకోవాల్సింది. వద్దు, మీరు నా దగ్గరికి రండి, దూరంగా నిలబడండి. సరే సరే, ఒక పని చేద్దాం. మనం ఒక డీల్ చేసుకుందాం. నువ్వు ఈ గెడ్డ మిసం పెట్టుకో, నేను నిన్ను కిస్ చేస్తాను. అదే, నువ్వు ఈ గెడ్డ మిసం పెట్టుకో, నేను నిన్ను లేడీ ముగాంబో అని పిలవడం మానేస్తాను అంటున్నాను. హౌస్ దాట్? ఈ ఆఫర్ కాసేపే ఉంటుంది. 4, 3, 2, 1. ఇప్పుడు ఆఫర్ ఖచ్చితంగా. ప్రామిస్. సరే, కానీ ఒక్కసారి జస్ట్ ఇలా పెట్టి అలా తీసే చాలు. పద త్వరగా, కానీ పద త్వరగా. ఎక్కడికి? ఇంకెక్కడికి? నువ్వు హాట్ సీట్ లో కూర్చోవాలి ఇప్పుడు. హాట్ సీట్ వేడిగా ఏం లేదు కదా, ఊరికేనా? రెడీ? ఉఫ్ఫను భలే ఉన్నావు నువ్వు. ఇలా నాతో. ఎక్కడికి? ఒక నిమిషం చెయ్యి కిందికి దించు. ఇప్పుడు అనిపిస్తున్నావు అచ్చం. ఏంటి? అదే, ఇప్పుడు అనిపిస్తున్నావు అచ్చం లేడీ మొగాంబో. మళ్ళీ లేడీ మొగాంబో? మీరు నాకు మాట ఇచ్చారు, నేను గడ్డం మీసం పెట్టుకుంటే ఆ పేరుతో నన్ను పిలవరు అని. ఇందాకే ఒక్క నిమిషం ముందు అక్కడ. అబద్ధం చెప్పకండి, ఇప్పటికిప్పుడే ఆ ఫోటోని డిలీట్ చేయండి, లేకపోతే నువ్వు నేను చేస్తావు లేడీ మొగాంబో. నేను అది ఏంటి? ఫోటో డిలీట్ చేయండి, లేకపోతే మీ ఫుగ్గి కళ్ళ చూడండి. నువ్వు నా ఫుగ్గి వస్తుంది నన్ను ముట్టుకున్నావు అంటే నేను మీరు నన్ను బెదిరించకండి, నేనే బెదిరిస్తున్నాను. ఫోటో డిలీట్ చేయండి, లేకపోతే కళ్ళ చూడండి. నువ్వు అసలు అలా చేయదు, ప్లీజ్ చేయకు, ప్లీజ్. సరే నేను డిలీట్ చేస్తున్నాను. ఓకే, అయిపోయింది. నిజంగానా? నిజంగా, ప్రామిస్. కళ్ళజోడు. ఎందుకంత నమ్మొస్తుంది మీకు?
నీకు నువ్వు చాలా పెద్ద బిజినెస్ ఉమెన్ అనుకుంటావు కదా ఈ డీలో నీకు చాలా పెద్ద నష్టం జరిగింది. నువ్వు ఓడిపోయావు. అంటే అంటే ఏముంది, ఇలా చూడు, ఇప్పుడు ఈ పుగి కళ్ళజోడు కూడా నా దగ్గరకు వచ్చేసింది. అలాగే ఈ లేడీ ముగాంబో కూడా. ఏయ్, ఎందుకు నువ్వు నా ఫోన్ ఇలా ఆక్కుంటున్నావు? ఏం చేస్తావు? ఫోన్ ఇవ్వండి. నేను నీకు అస్సలు ఇవ్వను నీకు. ఏయ్, ఆగండి, నాకు ఫోన్ ఇవ్వండి ప్లీజ్. చూడు, నువ్వు ఒక పంచే ఆ మెహతా ఎంటర్ప్రైజెస్ ఫైల్ తీసుకొచ్చి నాకు ఇవ్వు. ఎస్ సార్. ఆఫీస్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కాంట్రాక్ట్స్ తీసుకొచ్చి నువ్వు నాకు ఇవ్వు. ఇప్పుడా సార్? ఇప్పటికిప్పుడే కావాలి, త్వరగా తీసుకురా. ఓకే సార్. ఇదిగోండి సార్. ఈ పేపర్స్ నా సైన్లో కూడా ఎలా పాస్ అయ్యాయి? తెలియదు సార్. సరే, ఇక నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఈ ప్లాన్ గురించి ఎవరికి ఏమీ తెలియడానికి వీలేదు. దీనికి టైం ఎక్కువ పడుతుంది, ఓపిక్గా ఉండాల్సి ఉంటుంది. మాటి మాటికి నన్ను అడుగుతూ ఉండొద్దు ఏమైంది, ఎంతవరకు వచ్చింది అని. చెప్పు సార్, ఒక న్యూస్ చెప్పాలి. ప్రవీణ్ సార్ ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి ఆఫీస్ మొత్తం గందరగోళం అయిపోయింది. కంపెనీ డీటెయిల్స్ ఇంకా అన్ని ఫైల్స్ చెక్ చేస్తున్నారు. ప్రతి ఎంప్లాయీ ప్రతి కాంట్రాక్ట్ గురించి అన్నిటినీ. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ప్రవీణ్ సార్ క్యాబిన్ బయట ఉన్నాను. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆఫీసులో ఉండి నాకు ఫోన్ చేయొద్దు అని? ముందు ఫోన్ పెట్టు. రజనీ, నువ్వంత టెన్షన్గా ఎందుకున్నావు? అంతా బానే ఉంది కదా? ప్రవీణ్ ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడ అందరు ఎంప్లాయీస్ గురించి అన్ని కాంట్రాక్ట్స్ గురించి చెక్ చేస్తున్నాడు. తనవన్నీ ఎందుకు చేస్తున్నాడు? మీ వల్లే చేస్తున్నాడు. మీరు ఏమీ చేసుండకపోతే ఆ బీకి తెలుసుండేదే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆలియా ఆఫీసులో లేదు కదా, ఆ పనులని ఎవరో ఒకరు చూసుకోవాలి కదా. అందుకే ప్రవీణ్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ప్రస్తుతానికి మనం వేసిన ప్లాన్ ని క్యాన్సిల్ చేసేద్దాం. ఆయన ప్లాన్ ఎందుకు క్యాన్సిల్? ఎందుకంటే దానికంటే ముందు నీ నోరు మోయించడానికి నేను ఒక మందుని కనిపెట్టాలి. అర్థమైందా? రజనీ, జస్ట్ రిలాక్స్. తనకి నేను నచ్చ చెప్తాను. తను ఇప్పుడు ఒకవేళ ప్రవీణ్ అన్నిటిని చూసుకున్నాడంటే మొత్తం ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోతుంది కదా. ఐ మీన్ యూ హ్యావ్ టు థింక్ సంథింగ్ ఎల్స్. అందుకని టీతో పాటు పకోడీలు కూడా ఉంటే చాలా బాగుంటుంది. వెళ్ళు, త్వరగా తీసుకురా. చూడండి, మీరు ఎందుకు చెప్పడం లేదు? వద్దు, తర్వాత చెప్తాను. నేనే చెప్పేస్తాలేండి. అత్తయ్య, దసరా రాబోతోంది కదా. దసరా? అత్తయ్య, లాస్ట్ ఇయర్ మనం ఎంతో చక్కగా జరుపుకున్నాం కదా దసరా. నేను దాన్ని ఇంకా మర్చిపోలేకపోతున్నాను. అవునా ఆంటీ, కిందటిసారి చాలా సరదాగా అనిపించింది. కానీ అమ్మమ్మ, ఈసారి మనం దసరా జరుపుకుంటున్నామా? అదేంటమ్మా, ఇది కూడా నువ్వు అడగాల్సిన ప్రశ్నేనా? పండుగంటే సంబరం చేసుకోవడానికే కదా. రావణుడిని కాలుస్తాము, టపాకాయలు కాలుస్తాము, సరదాగా చేసుకుంటాం. కానీ నాన్నమ్మ, ఈసారి మనం దసరా ఎలా జరుపుకుంటాం? ఏ అబ్బి, ఈ పండుగ చెడు మీద మంచి గెలిచినందుకే చేసుకుంటారు. దీన్ని మనం జరుపుకొని తీరాల్సిందే. అదే నాన్నమ్మ, మనం ఎలా జరుపుకుంటాం? ఎందుకంటే చెడు ఇప్పుడు మన ఇంట్లోనే తిష్ట వేసింది కదా. కిందటి సంవత్సరం అంటే నేను ఇంటికి ఓనర్ని, కానీ ఈసారి ఇంకెవరో ఏంటి, నిజానికి అది లేడీ ముగాంబో. స్వయంగా తన క్యారెక్టర్ రావణుడిగా ఉన్నప్పుడు తను రావణుడిని ఏం కాలుస్తుంది, తనే సెలబ్రేట్ చేస్తుంది. రావణుడి పేరెత్తగానే అతని చర్యలు వచ్చేసింది. మీరందరూ ఇక్కడే ఉండడం చాలా మంచిదైంది. నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. మనమందరం కిందటిసారి ఎంతో ఘనంగా దసరా జరుపుకున్నాం. ఈసారి కూడా అలాగే జరుపుకుంటాం. ఇన్ఫాక్ట్ నేను స్పాన్సర్స్ కోసం యాడ్స్ కూడా పోస్ట్ చేశాను. ఏంటి, నిజమేనా? నువ్వు దసరా సెలబ్రేట్ చేస్తున్నావా? ఎందుకు సెలబ్రేట్ చేయకూడదు? చూడు, ఇదేమి వినాయక చవితి కాదు కదా నీకు కావాల్సినంత డొనేషన్ దొరకడానికి. ఇది దసరా, ఇక్కడ నీకెవరు డొనేషన్స్ ఇవ్వరు. అందుకే నేనేమనుకున్నానంటే బహుశా నువ్వు ఈ పండుగని జరపడం లేదనుకున్నాను. దీనివల్ల నీకేం ఇన్కమ్ రాదు కదా. నిజానికి డబ్బు సంపాదించడానికి కాకపోయినా డబ్బుని సేవ్ చేయడానికి చాలా మంచి ప్లాన్ ఉంది నా దగ్గర. అదేంటంటే రావణుడి బొమ్మకు బదులుగా మనం నిన్ను నిలబెడితే ఎలా ఉంటుంది? ఐ మీన్ రావణుడికి బదులుగా మేము నిన్ను కాలుస్తాం. బొమ్మ డబ్బులు మిగులుతాయి కదా. ఎలాగో దసరా జరుపుకుంటాం, అలాగే మనమంతా రామలీల ప్రోగ్రాం కూడా చేయొచ్చు కదా. అది చాలా మంచి ఐడియా. అలాగే సార్, రామలీలతో పాటు దాడియా కూడా ఆడదాం, చాలా బాగుంటుంది. సూపర్ ఐడియా పావని. డాండియా చాలా బాగుంటుంది. ఆ వంకతో నాకు ఒకరిని తల బద్దలు కొట్టే అవకాశం కూడా దొరుకుతుంది. లేదు, డాండియా ఆడకూడదు. ఏది చేసినా చేయకపోయినా డాండియా తప్పకుండా ఆడాల్సిందే. ఫైన్ దెన్.
ఎవరికైనా డాండియా ఆడాలనుంటే వాళ్ళు స్పాన్సర్స్ ని తీసుకురండి. స్పాన్సర్స్ దొరికారంటే అప్పుడు డాండియా నైట్ కూడా జరుగుతుంది. ఇది బాగుంది. ఇప్పుడు ఇది ఖాయం అయిపోయింది. మనందరం దసరా, రామలీల, అలాగే నవరాత్రుల్లో దాండియా అన్నిటినీ ఘనంగా చేసుకుందాం. చియర్స్ నానమ్మ. చాలా బాగుంది. వెరీ గుడ్. వావ్, నాకు స్వాగతం చెప్పడానికి ఇన్ని చప్పట్ల. ఫ్యాంటాస్టిక్.